హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి సో వీళ్ళైతే అస్సలు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళకండి, సెకండ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వకండి. ఎందుకు సో ఏంటి సో అంటే ఇంకోటి ఏంటంటే మనకు సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏంటి, ఎన్ని సీట్స్ మిగిలాయి, సో దీనికి సంబంధించి వీడియో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, భారీగా పెరిగిన ఇంజనీరింగ్ అడ్మిషన్ అనేసి మనకు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఫస్ట్ పేజ్ లోనే అంటే మనకు 1,17,000 సీట్స్ అయితే ఫిల్ అవడం అయితే జరిగింది అనమాట. సో దీనిలో అయితే మనకు మాక్సిమం అయితే మనకు ప్రతి ఒక్కటి సీట్స్ అయితే ఫిల్ అవడం అయితే జరిగింది. సో 86% ఆఫ్ ది సీట్స్ అయితే అన్ని క్లోజ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు 100 సీట్స్ అనేది ఉంటే మనకైతే 86 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళడం అనవసరం అనేసి అయితే అంటాను. ఎందుకంటే సో ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను కదా, దీన్ని అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సో మనకు 1,86,000 మెంబర్స్ అయితే అప్లై చేయగా మనకైతే 1,28,000 మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఇందులో మనకు 1,26,000 మెంబర్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో 1,17,000 మెంబర్స్ కి అయితే సీట్స్ అనేది వచ్చింది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకు అంటే టోటల్ గా మనకు ఎన్ని సీట్స్ అనేది మిగిలాయి, సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూనివర్సిటీస్ లో చూసుకున్నట్లయితే 6,877 కి మనకైతే 688 సీట్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. అట్లాగే ప్రైవేట్ కాలేజెస్ లో చూసుకున్నట్లయితే 1,21,951 సీట్స్ అయితే మనకైతే ఫస్ట్ అయితే ఉండేవి. బట్ ప్రెసెంట్ అయితే మనకు 18,704 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో చూసుకున్నట్లయితే మనకు 7,832 సీట్స్ అయితే ఉంటే మనకు లాస్ట్ సో మనకైతే 7,700 సీట్స్ అయితే ప్రెసెంట్ అయితే భర్తీ కాగా సో మనకైతే కేవలం 132 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది సో ప్రైవేట్ యూనివర్సిటీ అట్లాగే నార్మల్ గా యూనివర్సిటీ కాలేజెస్ సో ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సో మనకు 1,36,660 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట లాస్ట్ అయితే. సో ప్రెసెంట్ అయితే మనకు 19,524 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇదే సెకండ్ కౌన్సిలింగ్ అయితే మనకు 19,524 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఎవరైనా అంటే కాలేజ్ అన్నది నచ్చలేదు అనేసి చెత్తలో కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజెస్ లో వాళ్ళు రిపోర్ట్ అనేది చేయకపోతే సో మనకు ఈ ప్రెసెంట్ అయితే 19,000 ఉంది కదా, సో మాక్సిమం అయితే మనకు అంటే ఒక 20 లేదంటే 22K మాత్రమే మనకైతే సీట్స్ అనేది ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకు 22K సీట్స్ అనేది పెట్టుకొని మనం మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలా వద్దా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సో ఒక 50K ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి. సో మీకు అంటే సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలా వద్దా అంటే మీరైతే వెళ్ళకండి గైస్. ఎందుకంటే సో ప్రెసెంట్ ఏదైతే సీట్ అనేది వచ్చిందో అదే ది బెస్ట్ కాలేజ్, నీ ర్యాంక్ తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్ అయితే అదే. లేదు అంటే నాకు దీనికన్నా మంచి కాలేజ్ అనేది కావాలి, లేదంటే నాకు కాలేజ్ యొక్క క్యాంపస్ బాగలేదు, ప్లేస్మెంట్స్ అనేది లేదు, లేదంటే కాలేజ్ అనేది నాకు అసలు పూర్తిగా నచ్చలేదు, నేను అసలు ఉండలేను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రిపోర్ట్ అనేది చేయకుండా మీరైతే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళండి. బట్ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తున్నాను కదా అనేసి మీరైతే ది బెస్ట్ కాలేజ్ అనేది లేదంటే సో మంచి మంచి కాలేజెస్ మాత్రం మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ప్రెసెంట్ ఒక 50K ర్యాంక్ అనేది వచ్చింది కదా, సో ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఎలా వస్తుంది అంటే సో మీకు 80K 90K ఏవైతే సీట్స్ అనేది వస్తానో ఫస్ట్ కౌన్సిలింగ్ లో అలాంటి కాలేజెస్ అన్నది ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ కౌన్సిలింగ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి చెత్తలో కాలేజెస్ కోసం మీరైతే మళ్ళీ వెళ్ళడం అనవసరం అంటాను నేనైతే. సో మీరైతే ఈజీగా మాక్సిమం అంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే మీరైతే పెట్టుకున్నారు కదా, ఏదైతే ఇప్పుడు మీకైతే సీట్ అనేది వచ్చిందో అదే ది బెస్ట్ కాలేజ్ అని అయితే నేను అంటాను అనమాట. సో దాని నుంచి మీరైతే మరీ సెకండ్ కౌన్సిలింగ్ లో నేనైతే పెట్టుకుంటాను అనేసి అయితే అనుకోకండి. లేదు నేను సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి, నాకు కాలేజ్ అనేది నచ్చలేదు అది ఇది అనుకున్నారంటే సో మీరైతే మంచి మంచి కాలేజెస్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మంచి కాలేజ్ లో సీట్ అనేది లేవు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక కాలేజ్ ఉంది అనుకోండి. సో ఆ కాలేజ్ లో మనకు 100 సీట్స్ అనేది ఉన్నాయి. సో ఆ 100 సీట్స్ లో మనకైతే సో ఒక 85 లేదంటే 90 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. సో మనకు 15 లేదంటే 10 సీట్స్ అయితే ఉన్నాయి. ఆ 10 సీట్స్ కోసం సో మనకైతే ఒక 40 మెంబర్స్ దానికైతే అప్లై చేశారు. సో 40 మెంబర్స్ అప్లై చేశారంటే సో ఎవరికైతే ర్యాంక్ అనేది తక్కువ వచ్చిందో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది ఇస్తారు, అంతేగాని ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకైతే ఇవ్వరు. లేదు నాకు సో 1,50,000 లేదంటే 1,00,000 లేదంటే 1,50,000 60,000 70,000 ఇట్లా వచ్చింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలా అంటే మీ ఇన్ కేస్ అంటే మీకు త్రిబుల్ లేదంటే సివిల్ లేదంటే మెక్ సో ఇలాంటి డిమాండ్ లేని కోర్సెస్ అన్నది నాకు కావాలి అనేసి అనుకుంటున్నారు ఎవరైతే సో వాళ్ళైతే వెళ్ళండి. అంతేగాని సిఎస్సినే కావాలి అది కూడా మంచి కాలేజ్ లో కావాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళకండి, ఓకేనా. సో అది సో ప్రెసెంట్ ఏవైతే డిమాండ్
ఉండే కోర్సెస్ ఉన్నాయో సో దానిలో అయితే ఆల్మోస్ట్ ఆల్ అంటే 99% ప్రతి ఒక్క దానిలోనూ ఫిల్ అయిపోయాయి. సో ఏదో రేర్ గా మనకైతే సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను అప్పుడే చెప్పాను కదా 86% ఆఫ్ ది సీట్స్ అయితే పూర్తిగా క్లోజ్ అనేది అయిపోయాయి, అంటే అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కాలేజ్ అనేది నచ్చలేదు అనేసి అంటే చెత్తలో కాలేజెస్ కి ఎవరైనా రిపోర్ట్ చేయకుండా ఉంటే సో అప్పుడైతే మనకు సీట్స్ అనేది కొద్దిగా పెరగొచ్చు అనమాట. అంతేగాని సో అది కూడా మనకు సెకండ్ కౌన్సిలింగ్ ఫేజ్ తర్వాత అంటే ఇది ఏదైతే ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోతుందో సో దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ ఇచ్చేటప్పుడు మనకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ అనేది చేసి వీడియోని లైక్ చేసినట్టయితే చాలా మందికి బూస్ట్ అవడం అయితే జరుగుతుంది. సో అలా నేను ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నేను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే వీళ్ళైతే అసలు వెళ్ళకండి. మీరైతే వెళ్ళారంటే మళ్ళీ మీరు సో ఎందుకు వెళ్ళానయ్యా అనేసి మీరైతే మళ్ళీ ఫీల్ అవుతారు. సో దాని నుంచి ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఏదైతే కాలేజ్ అనేది వచ్చిందో అదే ది బెస్ట్ కాలేజ్, మీ ర్యాంక్ తగ్గట్టుగా అదే మీకు బెస్ట్ కాలేజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలా వద్దా అంటే మీరు ఇన్ కేస్ అంటే దానికన్నా ది బెస్ట్ కాలేజ్ లో మీకు సీట్ అనేది కావాలనుకుంటే మీరు వెళ్ళండి. బట్ మీరైతే అంటే అప్పుడు పెట్టేటప్పుడు దానికన్నా ది బెస్ట్ కాలేజ్ అట్లాగే మీరు సిఎస్సి కలిసి సిఎస్సి మాత్రమే ఇవ్వండి. అంతేగాని సో అంటే దానికన్నా ప్రెసెంట్ మీకు ఏదైతే సీట్ వచ్చిందో దానికన్నా చెత్తలో కాలేజ్, దానికన్నా లేదంటే వరెస్ట్ కాలేజ్, లేదంటే దానికన్నా యావరేజ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అలాంటి సీట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ లో అసలు ఇవ్వకండి. అలాంటిది ఏమన్నా ఇచ్చారంటే సో మళ్ళీ మీకు సీట్ అనేది ప్రెసెంట్ ఏదైతే ఉందో అదైతే పోతుంది అనమాట. సో దాని నుంచి ది బెస్ట్ కాలేజ్ అంటే ప్రెసెంట్ ఏదైతే వచ్చిందో దానికన్నా ది బెస్ట్ కాలేజ్ అనేది ఇచ్చారు అనుకోండి. సో మీకైతే ఇన్ కేస్ మాక్సిమం మీకు నెక్స్ట్ వేరే కాలేజ్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో వేరే కాలేజ్ అయితే అంటే ది బెస్ట్ కాలేజ్ ఏమన్నా వచ్చిందంటే దానికి వెళ్ళండి, లేదంటే దీనిలోనే ఉండండి. బట్ అంటే రెండు కాలేజెస్ ఉంటాయా, రెండు కాలేజెస్ లోనే మీ సీట్ అనేది ఉంటుందా అంటే సో మీకు ఒకటే కాలేజ్ లోనే ఉంటది. అది కూడా సో ఇన్ కేస్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో సో దీనిలోది క్యాన్సిల్ అయ్యాకనే మీకు వేరే కాలేజ్ లో సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వేరే కాలేజెస్ లో ఏ కాలేజెస్ లో అంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో మీకు ఏదైతే పెట్టారో ఆ కాలేజెస్ లో ఏ కాలేజెస్ లోనే మీకు సీట్ అనేది రాలేదనుకోండి, ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సీట్ అనేది అలాగే ఉంటది. సో దాని నుంచి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి మీరైతే ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటూ ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది ఇంత లాగ్ వచ్చినా కూడా మీరు చివరి దాకా చూసారంటే సో కొద్దిగానే యూజ్ అయిందనేసి అనుకున్నాను. యూజ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది చేయండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.